చాలా కంపెనీస్ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఆఫర్ చేస్తూ ఉంటాయి. రియల్ ఎస్టేట్ కంపెనీలో ఆఫర్ చేసే డిజిటల్ మార్కెటింగ్ ఎప్పటికీ వర్కౌట్ అవుతుంది. ఎందుకు అంటే ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రాపర్టీస్ని సేల్ చేయమని, సో ఆఫ్లైన్ మార్కెటింగ్ కావచ్చు, ఆన్లైన్ మార్కెటింగ్ కావచ్చు, వాట్ ఎవర్ ద వే, వాళ్ళ ప్రాపర్టీస్ని ఎలా సేల్ చేయాలి అనేది మనము వాళ్ళ ఆఫీస్ రూమ్స్లోకి వెళ్ళినప్పుడు, అంటే జనరల్ మీటింగ్ హాల్స్లోకి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే సెమినార్స్కి వెళ్ళినా కానీ మనకి బ్రెయిన్ స్ట్రోమ్ చేస్తూ ఉంటారు. ఇదే డిజిటల్ మార్కెటింగ్. మీరు పాంప్లెట్ తీసుకోండి, వీడియో తీసుకోండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి, మన ప్రాపర్టీనే షేర్ చేయండి అనేసి అంటారు. బట్ దట్ ఈస్ నాట్ ద రైట్ డిజిటల్ మార్కెటింగ్. చాలా మంది వాటి నుంచి డిసప్పాయింట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ద థింగ్ ఈజ్, డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎఫెక్టివ్ మీడియం. మనం ఖచ్చితంగా కస్టమర్స్ని ఐడెంటిఫికేషన్ చేయొచ్చు, సేల్స్ని ఇంక్రీజ్ చేయొచ్చు. బట్ వీ హ్యావ్ టు అప్లై దీస్ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ ఇన్ ఏ స్ట్రాటజిక్ వే. ఎవరైతే స్ట్రాటజీతో వర్క్ చేస్తారో, ఎవరైతే కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తారో వాళ్ళకు మాత్రమే లీడ్స్ అనేది జనరేట్ అవుతాయి. అయితే ఈ కన్సిస్టెన్సీగా ఏ విధంగా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనేది మనకు చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ జనరల్గా మీ వీడియోని పోస్ట్ చేయండి, ఇమేజ్ని పోస్ట్ చేయండి అని చెప్తా ఉంటారు. దిస్ ఇస్ ద డిజిటల్ మార్కెటింగ్ అని చెప్తారు. బట్ దట్ ఈస్ నో వేర్ కనెక్ట్ టు ద డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు మనము ఒక 5 కీ పాయింట్స్ అనేది తెలుసుకుందాము. ఎగ్జాక్ట్గా డిజిటల్ మార్కెటింగ్ త్రూ ఒక స్ట్రాటజిక్ అప్రోచ్తో మనం ఎలా ప్రాక్టీస్ చేస్తే లీడ్స్ అనేది, కస్టమర్స్ అనేది మనం ఎలా ఎక్వైర్ చేయగలుగుతాము అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్, డిఫైన్ యువర్ ఐడియల్ కస్టమర్స్. అంటే మన కస్టమర్స్ ఎవరు అనేది డిఫైన్ చేసుకోగలగాలి. ల్యాండ్ లార్డ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఆ ప్రాపర్టీని సేల్ చేస్తాను అనేది మనలో కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఏసీ హాల్లో కూర్చుంటాం కాబట్టి డోపమైన్ రిలీజ్ చేసే విధంగా, మనం చూసేది సూర్యుడు కాదు, సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు సూర్యకిరణాలు కాదు, అవి బంగారపు కాంతి కిరణాలు అనేది ఈ విధమైన వర్డ్స్తో మనకి ఆ ఏసీ రూమ్లో డోపమైన్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు. బట్ గుర్తుపెట్టుకోండి, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా నేను రియల్ ఎస్టేట్ బిజినెస్లో సక్సెస్ అవ్వాలి. నాట్ ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్, ఓకే, రియల్ ఎస్టేట్ బిజినెస్లో నేను సక్సెస్ అవ్వాలి అనుకున్నప్పుడు నా కస్టమర్స్ ఎవరు అనేది నేను డిఫైన్ చేసుకోగలిగే కేపబిలిటీ నాకు ఉండాలి. నా కస్టమర్ ఎవరు అనేది నాకు తెలియకుండా నేను ఎక్కడైనా ఒక ఏసీ రూమ్లో కూర్చొని లెక్చరర్స్ వింటున్నాను, వాళ్ళ ప్రాపర్టీని నేను సేల్ చేయగలను అనుకుంటే మనం సేల్స్ ఎక్కువ కాలం చేయలేము. దట్ ఈస్ వీ కెన్ సే డిఫైన్ యువర్ ఐడియల్ కస్టమర్స్. మీ కస్టమర్స్ ఎవరు? ఓకే, మీరు ఎలాంటి ప్రాపర్టీస్ని సేల్ చేయగలుగుతారు? రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ని సేల్ చేయగలుగుతారా? కమర్షియల్ ప్రాపర్టీస్ని సేల్ చేయగలుగుతారా? లగ్జరీ ప్రాపర్టీస్ని షేర్ చేయగలుగుతారా? లేదంటే ఫస్ట్ టైం బయర్స్ని లేదు సేల్ చేయగలుగుతారా? లేదంటే మీరు ఇన్వెస్టర్స్ని మీరు కొలాబరేట్ చేయగలుగుతారా? వీటి మీద మనము రీసెర్చ్ అనేది చేయాలి. మన కస్టమర్స్ ఎవరు అనేది మనము రీసెర్చ్ చేసుకోవాలి. ఇలా రీసెర్చ్ చేయగలిగితే అసలు మనం మోస్ట్లీ సక్సెస్ అయినట్టే. ఇలా ఎవరు రీసెర్చ్ చేయరు. ఒక 100 acres వెంచర్ అనేది లాంచ్ అవుతుంది, అందరూ ఆ 100 acres వెంచర్కి వెళ్ళేసి ఆ ప్రాపర్టీని సేల్ చేయాలనేసి చూస్తూ ఉంటారు. కాంపిటీషన్ ఎక్కువైపోతుంది. ఒక 100 acres వెంచర్, ఒక 6,000 ఎగ్జిక్యూటివ్స్ కనుక వర్క్ చేస్తే అందులో ఒక 6% సక్సెస్ రేట్ ఉన్నా చాలు. అంటే సక్సెస్ రేట్ అంటే ఏంటి? 6% యాక్టివ్ ఏజెంట్స్ ఆ వెంచర్ని క్లోజ్ చేయగలిగే కేపబిలిటీ వాళ్ళ దగ్గర ఉంటుంది. బికాస్ ఆ సేల్స్ మార్కెటింగ్ చేసే పర్సన్స్ వాళ్ళ కేపబిలిటీస్ తెలుసు కాబట్టి ఓపెన్ ల్యాండ్స్ కావచ్చు, ఫార్మ్ ల్యాండ్స్ కావచ్చు, ఈజీగా సేల్ చేయగలుగుతారు. రెస్ట్ రిమైనింగ్ పర్సంటేజ్ పీపుల్స్ ఎవరు? అయితే వాళ్ళు వాళ్ళ ఐడియల్ కస్టమర్స్ని డిఫైన్ చేసుకోవడంలో ఫెయిల్యూర్ అవుతున్నారు. అక్కడే ఫస్ట్ ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే, బిల్డ్ యువర్ ఓన్ సేల్స్ స్ట్రాటజీ. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. కొంతమంది ఫేస్బుక్లో ఉండే ఒక స్మాల్ ఫీచర్ మార్కెట్ ప్లేస్ అని ఉంటుంది. ఆ మార్కెట్ ప్లేస్ ద్వారా మాత్రమే ఎక్కువ సేల్స్ చేయగలుగుతూ ఉంటారు. కొంతమంది యూట్యూబ్ వీడియోస్ ద్వారా సేల్స్ చేయగలుగుతారు, కొంతమంది ఇన్స్టాగ్రామ్ ద్వారా సేల్స్ చేయగలుగుతారు, కొంతమంది వెబ్సైట్ ద్వారా సేల్స్ చేయగలుగుతారు, కొంతమంది ఓన్లీ వాట్సాప్ మార్కెటింగ్ ద్వారా సేల్స్ చేయగలుగుతారు. బిల్డ్ యువర్ ఓన్ సేల్స్ స్ట్రాటజీ. ప్రతి ఒక్కరికి ఒక ఇండివిజువల్ స్కిల్ అనేది ఉంటుంది. మీ స్కిల్ ఎందులో ఉంది అనేది మీ కమ్యూనికేషన్ బట్టి, అలాగే మీ టెక్నికల్ నాలెడ్జ్ని బట్టి, అలాగే మీ ఫ్రీక్వెంట్ ఆఫ్ యూజ్డ్ మీడియంని బట్టి మీరు డిఫైన్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ తెలుసుకోవడం అన్నీ తెలుసుకోండి, ఫస్ట్ డిఫైన్ చేసుకోవాలి. దాన్ని మనం ఏం చెప్తామంటే, బిల్డ్ అవర్ స్ట్రాంగ్ సేల్స్ స్ట్రాటజీ. మన స్ట్రాంగ్ సేల్స్ స్ట్రాటజీ ఏంటి అనేది మనం డిఫైన్ చేసుకోవాలి. ఇలా డిఫైన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, రిలేషన్షిప్ అనేది బిల్డ్ అవుతుంది. మనకి మన నచ్చిన స్కిల్స్ని నేర్చుకోవడానికి ఒక యాక్టివ్ లిజనింగ్ అనేది ఏర్పడుతుంది. వాళ్ళని ఎఫెక్టివ్గా ఫాలోఅప్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో మీకు
నచ్చిన సోషల్ మీడియంస్ని మీరు ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఎఫెక్టివ్ ఫాలోఅప్ అనేది కూడా మనం అలాగే చేసుకోగలుగుతాము. అలాగే మనకి ఒక టెస్టిమోనియల్ని బిల్డ్ చేసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. టెస్టిమోనియల్ని ఎలా అలవాటు చేసుకోగలుగుతాము? మీరు ల్యాండ్ లార్డ్స్ దగ్గరికి వెళ్తారు, లేదంటే మీరు ఒక కస్టమర్కి చాలా కస్టమర్ ఒక 6 months ఆఫ్ ఫాలోఅప్తో ది బెస్ట్గా ప్రాక్టీస్ చేయగలుగుతూ ఉంటారు, ది బెస్ట్గా లీడ్ని క్లోజ్ చేయగలుగుతూ ఉంటారు. ఆఫ్టర్ ద 6 months ఆఫ్ ది కస్టమర్ జర్నీ అయిన తర్వాత ఫైన్ డే మనకి 2% కావచ్చు, 1% కాదు, కమిషన్ వచ్చిన తర్వాత వీఆర్ వెరీ హ్యాపీ. అలా కాదు, ఈ 6 months ఆఫ్ జర్నీ అనేది కస్టమర్తో మీరు ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలి? కంపెనీస్కి నాట్ రిక్వైర్డ్. కంపెనీకి ఏం అవసరం ఫీడ్బ్యాక్? కంపెనీస్ ఎప్పుడు వర్క్ చేయవు. కంపెనీ వర్క్ చేసేది ఎగ్జిక్యూటివ్స్తోనే వర్క్ చేస్తాయి. ఎగ్జిక్యూటివ్స్ వర్క్ చేస్తే కంపెనీస్ సక్సెస్ అవుతాయి. ఎగ్జిక్యూటివ్స్ వర్క్ చేయాలి అంటే, ఒక ఎగ్జిక్యూటివ్ని కస్టమర్ బిలీవ్ చేయాలి అంటే ఆ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన స్ట్రాంగ్ పర్సనల్ బ్రాండింగ్ అనేది ఉండాలి. పర్సనల్ బ్రాండ్ ఎలా బిల్డ్ చేసుకోగలుగుతారు? ప్రీవియస్ టెస్టిమోనియల్స్, మీరు ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏం చేశారు, మీ సేల్స్ రేషియో ఏంటి, పర్సంటేజ్ ఏంటి, ఎంతమందికి సక్సెస్ రేట్ చూపించారు, ఎంతమంది హ్యాపీ కస్టమర్స్ని మీరు ఇవ్వగలిగారు, ఎంతమందికి మంచి ప్రాపర్టీస్ని మీరు ఇవ్వగలిగారు. That is the most important. The third one is the most important. Learn the marketing techniques. Nowadays marketing అంటే ఆఫ్లైన్ మార్కెటింగ్ అండ్ ఆన్లైన్ మార్కెటింగ్. ఆఫ్లైన్ మార్కెటింగ్ నోవేర్. చాలామంది ఇప్పటికీ ఆఫ్లైన్ మార్కెట్ చేస్తున్నారు, కానీ వాళ్ళ లక్ అంతే, ఆఫ్లైన్లో సేల్స్ జరిగాయి అంటే. ద సెకండ్ వన్ ఈజ్ ద ఆన్లైన్ మార్కెటింగ్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ద నెట్వర్కింగ్. మీరు నెట్వర్క్ ఎప్పుడైతే ఇంక్రీజ్ చేసుకోగలుగుతారో దట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ సేల్స్. మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్ ఆన్లైన్ ప్రెజెన్స్ అనేది ఉండగలుగుతుందో దట్ ఈస్ యువర్ మనీ. లీడ్స్ అనేది నెట్వర్కింగ్ ద్వారా అండ్ ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఆన్లైన్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఓకే, ఆన్లైన్ మార్కెటింగ్ అంటే డిజిటల్ మార్కెటింగ్ మనం ఇన్స్టిట్యూషన్లో కూర్చొని నేర్చుకుంటాం కదా. ఎస్ఈఓ అంటే ఏంటి, ఆన్ పేజ్ ఎస్ఈఓ, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ, వెబ్సైట్ క్రియేషన్ అండ్ యూట్యూబ్ ఎస్ఈఓ, యూట్యూబ్ ఛానల్ క్రియేషన్. ఇది కాదు యాక్చువల్లీ ఆన్లైన్ మార్కెటింగ్. మనం నేర్చుకున్నది కన్సిస్టెన్సీగా ఎలా ప్రాక్టీస్ చేయగలుగుతున్నాము, దట్ ఈస్ ద ఆన్లైన్ మార్కెటింగ్. డిజిటల్ ప్రెజెన్స్ అనేది మనం ఎలా ఇవ్వగలుగుతున్నాము, కాంటెంట్ మార్కెటింగ్ ఎలా చేయగలుగుతున్నాము, విజువల్ ఇంపాక్ట్ అనేది ఎలా క్రియేట్ చేయగలుగుతున్నాము. దిస్ ఈజ్ వీ కెన్ సే స్ట్రాంగ్ ఆన్లైన్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. అలాగే రైట్ టార్గెటెడ్ ఆడియన్స్ని మనము ఎలా ట్రిగ్గర్ చేయగలుగుతున్నాము, ఇవన్నీ మనము ఈ మార్కెటింగ్ టెక్నిక్స్ అనేది మనం తెలుసుకోవాలి, ఇన్కార్పొరేట్ చేసుకోవాలి, డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ ద ఫైనల్ వన్ ఈజ్ స్టాండ్ అవుట్ ద కాంపిటీషన్. కాంపిటీషన్లో నిలబడాలి, దట్ ఈస్ ద ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది వాట్ ఎవర్ ఇట్ ఈస్ అదంతా సెకండరీ. కాంపిటీషన్లో నువ్వు నిలబడగలుగుతున్నావా? ఎలా నిలబడగలుగుతున్నావు? నీ కామన్ యూఎస్పీ ఏముంది? కామన్ యూఎస్పీ అంటే ఏంటి? ప్రతి ఏజెంట్కి ఒక ఓన్ యూఎస్పీ అనేది ఉంటుంది. యూనిక్యూ సెల్లింగ్ ప్రపోజిషన్ అనేసి అంటాము. యూనిక్యూ సెల్లింగ్ ప్రపోజిషన్ అంటే ఒక కంపెనీలో ఒక 5000 ఏజెంట్స్ ఉంటారు. ప్రతి ఏజెంట్కి ఒక యూనిక్యూ సెల్లింగ్ ప్రపోజిషన్ అనేది ఉంటుంది, ఒక ఇండివిజువల్ యూనిక్యూ ఐడెంటిటీ అనేది ఉంటుంది. ఈ 5000లో మన ఒక్కరికి ఉండే యూనిక్యూ సెల్లింగ్ పాయింట్ ఏంటి, యూనిక్యూ సెల్లింగ్ ప్రపోజిషన్ ఏ విధంగా ఉంటుంది, ఇది మనము అడాప్ట్ చేసుకోవాలి. వాళ్ళకంటే కూడా నేను ఏ విధంగా బెటర్, అందరూ సేమ్ డీటెయిల్స్ చెప్తున్నారు, నేను ఏ విధంగా మార్కెట్కి ప్రాపర్టీస్ని సెల్ చేయాలి, కస్టమర్స్ని ఏ విధంగా అట్రాక్ట్ చేసుకోవాలి, కస్టమర్తో ఎంగేజ్మెంట్ ఎలా చేయాలి, ఇవన్నీ కామన్ యూఎస్పీ అనేసి అంటాము. యూనిక్యూ సెల్లింగ్ ప్రపోజిషన్, మనలో ఉండే యూనిక్యూ సెల్లింగ్ ప్రపోజిషన్ ఏంటి అనేది మనం బిల్డ్ చేసుకోవాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి. వీటితో పాటు ఆఫర్ వాల్యూ యాడెడ్, రైట్? సో మార్కెట్లో కంపెనీ ఇస్తున్న సర్వీసెస్ని ఏ విధంగా ఎఫెక్టివ్గా మనం కస్టమర్స్ దగ్గరికి తీసుకొని వెళ్ళాలి, అలాగే నెట్వర్కింగ్ని ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఏజెంట్ ఎవరైనా కానీ నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే సేల్స్ అన్నీ నేనే చేయగలుగుతాను, ఇది మిత్ మాత్రమే కానీ ఫ్యాక్ట్ కాదు. ఎవరైతే మార్కెట్లో నెట్వర్కింగ్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోగలుగుతున్నారో వాళ్ళు మాత్రమే సేల్స్ అనేది క్రియేట్ చేయగలుగుతారు. ఎవరైతే ఈ సేల్స్ స్ట్రాటజీని, మార్కెటింగ్ టెక్నిక్స్ని, యూనిక్యూ సెల్లింగ్ ప్రపోజిషన్స్ని ఇవన్నీ బిల్డ్ చేసుకోగలుగుతారో స్టెప్ బై స్టెప్, వాళ్ళు మాత్రమే మార్కెట్లో సేల్స్ చేయగలుగుతారు. అయితే స్ట్రాంగ్ మార్కెటింగ్ స్ట్రాటజీని ఏ విధంగా మనం బిల్డ్ చేసుకోగలుగుతాము, అలా బిల్డ్ చేసుకోవడానికి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి అనేది సో మనం కమింగ్ సెషన్లో డిజిటల్ బిహేవియర్కి సంబంధించిన రియల్ ఎస్టేట్ అడ్వాన్స్డ్ డిజిటల్ మార్కెటింగ్ వర్క్షాప్ 3 days అనేది కండక్ట్ చేస్తున్నాము. ఆఫ్లైన్లో అయితే 25 members మాత్రమే సీటింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది. ఆన్లైన్ అయితే దట్ ఈస్ అన్లిమిటెడ్. ఈ 3 days వర్క్షాప్లో ఆన్లైన్ మార్కెటింగ్ స్ట్రాటజీని, మన ప్రొడక్ట్ని
10x ఏ విధంగా ప్రమోట్ చేసుకోవచ్చు, లీడ్ క్వాలిటీ ఎలా ఇంప్రూవైజేషన్ చేసుకోవచ్చు అనేది ఈ ఎక్స్క్లూజివ్ రియల్ ఎస్టేట్ అడ్వాన్స్డ్ డిజిటల్ మార్కెటింగ్ వర్క్షాప్లో 3 days అనేది జరుగుతుంది. ఈ 3 days వర్క్షాప్లో ఐ విల్ టీచ్ యూ, నేను మీకు రియల్ టైంలో చూపిస్తాను ఎలా ప్రమోట్ చేసుకోవాలి అనేది. గట్ ఇట్. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ కనుక ఉన్నారు అంటే ఈ 3 days వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయండి. యూ విల్ గెట్ ద మాస్టర్ బ్లూ ప్రింట్. అసలు మార్కెటింగ్ ఏ విధంగా చేయాలి, స్ట్రాంగ్ నెట్వర్క్స్ని ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి, స్ట్రాంగ్ ఆన్లైన్ ప్రెజెన్స్ అనేది ఏ విధంగా ఉండాలి అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. సో డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్.